మాట్లాడిన వాళ్ళందరూ గొప్ప వక్తలు. నాకు అంత మాట్లాడటం రాదు, అందువల్ల ఏమైనా తప్పులు దొరికితే క్షమించాలి. వరప్రసాద్ రెడ్డి గారు నాకు మా తమ్ముడు ద్వారా చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. వారి మీద నాకు అపరిమితమైనటువంటి గౌరవం ఉంది. అలాగే సుద్దాల అశోక్ తేజ్ గారిని నేను 2 సందర్భాల్లో ఇవరకు కలవడం జరిగింది. చెన్నై గారు తెలుగు యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి మా తమ్ముడు ద్వారా చంద్రమోహన్ ద్వారా దగ్గర పరిచయం ఉన్నారు. అందువల్ల ఆయన్ని తరచూ కలవడం జరిగింది. రమణాచార్య గారి పేరు వింటమే కానీ పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. ఆచార్య శివారెడ్డి గారి నుంచి కూడా చాలాసార్లు విన్నాను, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కలవటం రాలేదు. వాళ్ళని కలవటం చాలా సంతోషకరమైన విషయం. నేను మొదట్లో ఎవరన్నా కనుక ఏదన్నా అవార్డు ఇస్తామన్నా కానీ, ఏదైనా పిలిచి సన్మానం లాంటివి చేస్తామన్నా కానీ బాగా వెనకాడేవాడిని. ఒక రకమైన భయం, ఏమిటి మనం చేసిన ఈ మాత్రం పనికి ఎన్ని అవసరమో మనకి, అయితే మనం వేరే వాళ్ళ కోసం కనపడుకోవడం చూసుకోవటం అనేటటువంటి ఒక దృక్పథం ఉండేది. కానీ మనసు ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ప్రతిసారి కూడాను మొదలుపెట్టినప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. కుటుంబ సభ్యులు తర్వాత నా భార్య, నా పిల్లలు, మా చెల్లెళ్ళు, మా బావలు, బావమరుదులు, మా మరదలు అందరూ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నా, కానీ చివరికి మనసు ఫౌండేషన్ చేసేటటువంటి పనికి ఒక స్థాయికి తీసుకురావడానికి వెనక నిలబడినటువంటి వందలాది మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గట్టిగా అడగడం మొదలుపెట్టారు, నిన్ను చూసి అసలు ఎవరిస్తారా పుస్తకాలు కానీ కాగితాలు కానీ. నిజం కూడా, నిజంగా నేను ఇల్లు అడిగితే ఇంటికి ఎందుకు ఇవ్వాలి, ఇస్తే తిరిగి ఇస్తాడని నమ్మకం ఏంటి, తిరిగి ఇస్తే కూడా సరైనటువంటి కండిషన్లో తిరిగి ఇస్తాడని ఏంటి. సో అందుకోసంగా ఏమైందంటే తప్పకుండా ఏదో రకంగా దీన్ని నమ్మినటువంటి వాళ్ళు 10 మందికి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ఏర్పడటం దృష్ట్యా ఇలాంటి సన్మానాలు కానీ అవార్డులు కానీ తీసుకోను అని చెప్పేటటువంటి ధైర్యం లేకపోయింది అన్నమాట. పోతే నేనేదో గొప్ప పని చేస్తున్నాను నేను అనుకోవట్లే. మేము పుస్తకాలు వేస్తున్నప్పుడు కవర్ పేజీలు ఇద్దరే వేశారు. మొదట్లో చంద్ర, బాపు. రాజకొండ విశ్వనాథశాస్త్రి గారి పుస్తకానికి బాపు గారు వేశారు. అప్పటి నుంచి ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు డబ్బు తీసుకోవాలి. ఒకసారి అడిగాను, నేనే సార్ ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు మీరంటే, సింపుల్గా నేను సైతం అన్నాడు ఆయన. నిజం కూడా అంతే. మేమందరం కూడా మా చేతని మేము చేస్తున్నాం. మేమేదో ప్రపంచాన్ని తిరిగేద్దాం, లేకపోతే ఎవరు చేయలేని మేము చేస్తున్నాం అనేటటువంటి గర్వపడతలే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాన్ని మనం ఎలా చేస్తాము అనేది ఒక చిన్న ప్రశ్నలాగా మిగిలిపోతుంది ఎప్పుడు చేసినా. మొదట్లో సర్వలభ్య రచనల సంకలనాలు తీసుకొచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా తెస్తున్నాను.